హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్ నిజంగా ఈరోజు మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. అంటే ఇన్ని రోజులు నేను కూడా చెప్తూ వచ్చాను కదా, ఈ కథ ఎటు వెళుతుందో ఎటు మలుపు తిరుగుతుందో అసలు వీళ్ళిద్దరి లైఫ్లు ఏమైపోతాయో అని అనుకుంటూ వచ్చేసాం కదా. నాకు తెలిసి మళ్ళీ డైరెక్టర్ గారు ఎన్ని వంకలు తిప్పినా కానీ మళ్ళీ దేవాని మిథునని ఖచ్చితంగా కలుపుతాడు. ఎందుకంటే సీరియల్లో ఇక హీరో హీరోయిన్ని కలపక ఇంకెవరిని కలుపుతారండి. కాకపోతే మధ్యలో చాలా హడిల్స్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే. ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. ఇక అలాంటిదే వీళ్ళ జీవితం కూడా అని అనిపించింది. లేకపోతే ఎక్కడో అమెరికాలో చదువుకున్న వ్యక్తి దేవాకి ఫ్రెండ్ అవ్వడం ఏంటి అంటే, ఈ చిన్నప్పటి నుంచి ఇన్ని రోజుల నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం కూడా మనకు తెలియలేదు కదా. కాకపోతే సడన్గా రావడం, ఆయన వచ్చి దారిలో కనిపించడం, వీళ్ళిద్దరూ కలవడం, వావ్, ఇదంతా అసలుకి సీరియల్లోనే సాధ్యమవుతుంది కదా. అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం రండి సీరియల్లో. సో కాకపోతే ఈరోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఫన్గా అయితే ఉండబోతుంది ఈ యొక్క సీరియల్. ఇక దేవ అలాగే రిషి ఇద్దరు కూడా దారిలో అయితే కలుసుకుంటారు కదా. ఇక దేవ అయితే అయ్యో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట రిషిని చూడగానే. ఇక రిషి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, రే నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను కదా, సో ఆ పనికి నువ్వు తప్పకుండా నాకు తోడుగా దొరికినందుకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానరా, నువ్వు నాతో పాటు వచ్చేసేయి, ఆ సూట్ కేసు తర్వాత ఇద్దు అని చెప్పేసి ఇక ఇద్దరు కారులో అయితే వెళ్తూ ఉన్నారు. ఇక కారు వచ్చేసి మిథున వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తున్న టైంకి ఇక దేవాకి, ఏంటి ఇది మిథున వాళ్ళ ఇల్లు కదా ఈ ఏరియాలో ఉండేది, ఈ వీడేంటి ఇటు వస్తున్నాడు అంటే ఈ కార్ ఏంటి ఇటు వెళ్తుంది అని చెప్పేసి, రే రిషి అసలు ఇక్కడ ఎవరున్నారా నీకు తెలిసిన వాళ్ళు, ఎవర్రా మీ మావయ్య అని అంటే, మావయ్య అని కాదు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు అంటే, రే మా మావయ్య చాలా ఫేమస్ వ్యక్తిరా, ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కూడా తెలుసుంటుందిరా, ఆయన అంత ఫేమస్ పర్సన్ అని చెప్తుంటాడు. ఒరే అసలు ఎవర్రా ఆయన అంత ఫేమస్ పర్సన్ అంటున్నావు, సరే ఆయన పేరేంటి అనగానే ఇక హరివర్ధన్ అనే పేరైతే చెప్తాడు, మా మావయ్య హరివర్ధన్ రాణి. ఇక చూసుకోండి దేవ అయితే షాక్ అయిపోయి కళ్ళు అయ్యో పెద్దవి చేసి చూస్తుంటాడు. ఓరే దేవుడా ఈయనేనా వీళ్ళ మామయ్య అన్నట్టుగా. అదేంట్రా అంటే, అవునరా సొంతం మా మామయ్య ఆయన, మా అమ్మ అన్న అన్న అని చెప్పి చెప్తాడనమాట. ఇప్పుడు వాళ్ళింటికా వెళ్ళేది అని అంటే, అవునరా వాళ్ళింటికే రా ఇప్పుడు వెళ్ళేది అని చెప్పగానే ఇక దేవాకైతే చాలా భయము ప్లస్ కోపము అన్నీ వేసేసి ఇక వరి అందుకే డ్రైవర్కి చెప్తాడనమాట, డ్రైవర్ ప్లీజ్ ఆపు డ్రైవర్, నేను ఇక్కడ దిగిపోతాను, ఎందుకంటే రా నాకు చాలా పనున్నాయిరా, ఈ సూట్ కేసు ఇవ్వాలి కదా, నేనైతే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రిషి వచ్చేసి, రే ఆగురా ఏంట్రా ఇక్కడ ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడేంటి నీకు పని ఉండేది, ఈ సూట్ కేసు కావాలంటే ఇంకొక అరగంట తర్వాత ఇవ్వచ్చులే, అదేం పెద్ద మునిగిపోయే పనేం కాదు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా, ఫస్ట్ ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ పని, దాని తర్వాత నువ్వు వెళ్దులే అంటే, లేదురా నేను మాత్రం రాలేనురా, నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉందిరా, చాలా అర్జెంట్ పనిరా, ప్లీజ్ డ్రైవర్ నువ్వైతే ఆపు, నేనైతే దిగేస్తాను, నువ్వు వెళ్ళురా అని చెప్పి చెప్తాడు. చాలాసేపు బ్రతిమలాడతాడు, అస్సలు వినిపించుకోడు. రిషి మాత్రం, లేదురా నువ్వు కంపల్సరీ రావాల్సిందే, నేను ఒక్కడనే వెళ్తున్నాను దేవుడా ఎలా అని అనుకున్న టైంకి దేవుడు నిన్ను చక్కగా కరెక్ట్ టైంకి నాకు చూపించాడు కాబట్టి, ఇంతకు మించిన మంచి ఫ్రెండ్ నాకు ఇంకెక్కడ దొరుకుతాడు, ఇంకా నాకు మంచి పార్ట్నర్ దొరికాడు కదా, ఇక ఇద్దరం కలిసి వెళ్దాం ఫస్ట్ మా మావయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇక ఏదో ఒకటి చెప్పి డ్రైవర్ని కారు ఆపించకుండా ఇక మిథున వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇక చూసుకోండి దేవా పరిస్థితి ఎలా ఉందంటే, ముందు చూస్తే నొయ్య వెనక చూస్తే గొయ్య అన్న పరిస్థితిలో ఉంది. అయ్యో ఇప్పుడు నేనైతే వీళ్ళ ఇంటికే వచ్చానా, తిరిగి తిరిగి ఎక్కడైతే నేను చూడకూడదు, ఎవరినైతే చూడకూడదు, ఎవరితో అయితే మాట్లాడకూడదు అనుకుంటున్నానో తిరిగి అక్కడికే వచ్చానన్న పరిస్థితి దేవాకైతే కలిగింది. ఇక కారులో నుంచి అందరూ వచ్చేసి కార్ రాగానే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా గుమ్మంలోకి వచ్చేస్తారు. రాహుల్ వచ్చేసి, నాన్న త్వరగా రండి రిషి వచ్చేసాడు అని చెప్పగానే అందరూ పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చేస్తారు. ఇక రిషి అయితే దిగేసి వెళ్ళి, నమస్కారం మావయ్య అని చెప్తాడు, నమస్కారం రిషి అని చెప్తాడు. ఇక అత్తమ్మ నమస్కారం, ఇక అందరికీ హాయ్ హలో అని చెప్పేసి చెప్తాడనమాట. హాయ్ హలో అందరూ చెప్పేసిన తర్వాత ఇక త్రిపురకైతే కోపం వచ్చేస్తుంది, వీడు ఎవడబ్బా నా తమ్ముడిని మించిన మళ్ళీ వీడొకడు దొరికాడు, ఇప్పుడు నా తమ్ముడు పరిస్థితి ఏందని కొద్దిగా కారాలు మిరియాలు నూరుతుంది, కాకపోతే ఏమీ చేయలేక కామ్గా నిలబడుకొని ఉంది. సరే రా రిషి లోపలికి వెళ్దాము అని అనగానే, ఉండండి మావయ్య ఉండండి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలి, కారులో ఉన్నాడు నేను తీసుకుని వస్తాను,
అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఫస్ట్ వచ్చేసి కార్ సైజ్ చూస్తూ ఉంటాడు. కార్‌లో ఉన్న సామానంతా డ్రైవర్ తీసుకొస్తాడులే రిషి, నువ్వు ఫస్ట్ లోపలికి పద అని చెప్పి చెప్తాడనమాట. వస్తువులు కాదు మావయ్య, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, మీకందరికీ పరిచయం చేయాలి, నేను తీసుకొస్తానని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళి ఇక దేవానైతే రమ్మంటాడు. దేవా వచ్చేసి మొహం అంతా చాటేసుకొని చెయ్యి అడ్డు పెట్టేసుకొని, రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా, నాకు పనుందిరా, నేను రాలేనురా, నువ్వు వెళ్ళురా అంటుంటే, రే నువ్వు నోరు మూసుకొని వస్తావా రావా నువ్వు, అయినా ఇంత దూరం వచ్చి ఇప్పుడేంట్రా కొత్త పెళ్లి కొడుకులాగా నువ్వేదో పెద్ద సిగ్గుపడిపోతున్నావు, అయినా వాళ్ళంతా వచ్చి నీకేమైనా పూలమాల వేసి స్వాగతం పలకాలా ఏంటి, దిగమంటే దిగవేంట్రా అని చెప్పేసి రిషి అంటుంటాడు. ఇక దేవా పరిస్థితి రిషికి తెలియదు కదా, ఇంకేం చేస్తాడు. రిషి ఏమో పాపం ఫ్రెండ్గా లోపలికి తీసుకోపోదాం అనుకుంటున్నాడు, కానీ దేవా ఏమో ఆల్రెడీ నేనే రా ఈ ఇంటి అల్లుడిని అని చెప్పలేక చచ్చిపోతున్నాడు. ఇక మొత్తానికి ఇంకా దేవా మాత్రం దిగకుండా ఉంటే, రే నువ్వు దిగతావా లేదా అసలుకి, ఏంట్రా నీ పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగానే, ఒరే నా పర్సు పడిపోయిందిలే అందుకని ఎతుకుతున్నా అంటే, అబ్బా నీకు ఇంకో పర్సు కొనిస్తాను దిగరా నువ్వు ఫస్ట్ అని చెప్పి కిందకైతే లాగుతాడు. ఇక కిందకి లాగి సడన్గా ఎంట్రీ అయితే రిషి వెనకాల దేవా ఉంటాడు. రిషి పక్కకు జరుపుకొని దేవాకి అయితే కనిపిస్తాడు. పక్కకు జరిగిన వెంటనే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఎవరి దగ్గర నుంచి నా యొక్క కూతుర్ని దూరం చేయాలనుకుంటున్నాడో వాడొచ్చి మళ్ళీ నా గుమ్మంలోనే నిలబడ్డాడు అని చెప్పేసి ఇక హరివర్ధన్కి అయితే అస్సలు షాక్ అయిపోయాడు. ఇక ఇంటిల్లి 10 షాక్ అయిపోయారు. ఇక మొత్తానికి రిషి అయితే దేవాన్ని కూడా తీసుకుని వెళ్ళి పరిచయం చేపిస్తాడు. ఇదిగోరా మా మావయ్య, ఈయనేరా గొప్ప లాయర్ అని అదే జడ్జ్ అని చెప్పాను కదా, ఈయనేరా అని చెప్పి చెప్పగానే ఇట్లా దేవా అయితే స్టన్ అయిపోయి చూస్తుంటే, రే బుద్ధి లేనోడా, ఫస్ట్ ఆయనకి నమస్కారం పెట్టరా అని చెప్పి రిషి చెప్తాడు. సార్ నమస్కారం సార్ అంటాడు. ఇక వాళ్ళ అత్తమ్మని పరిచయం చేస్తే ఆమెకి నమస్కారం చెప్తాడు. ఇక రాహుల్ వాళ్ళ మరదలు ఇవన్నీ పరిచయాలు చేపించిన తర్వాత, అబ్బా ఇక ఏంట్రా పరిస్థితి అన్నట్టుగా ఉంటే, రారా ఇంకా లోపలికి పోదాము అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య అందరు షాక్ అయిపోతారు, ఇతను ఎవరానా, ఇతను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మేమిద్దరం కలిసే చదువుకున్నాము, తను నాకు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్, అసలుకి నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అయ్యో ఒంటరిగా వెళ్తున్నాను కదా మా మావయ్య వాళ్ళ ఇంటికి, ఎవరైనా దొరికితే బాగున్నాను అనుకున్న టైంకి నా బెస్ట్ ఫ్రెండ్ కనిపించేసరికి తనని నేనే తీసుకుని వచ్చాను, ఇంత మంచి పనికి నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుంది కదా అనుకున్న టైంకి నా ఫ్రెండే దొరికాడని చెప్పగానే ఇక ఏం చేస్తారు, తప్పదు కదా, ఏమీ చెప్పలేని పరిస్థితి. సరే లోపలికి రండి అని చెప్పి లోపలికి వెళ్ళి తీసుకుపోయి కూర్చోబెడతారు. దాని తర్వాత లలిత వెళ్ళి కాఫీ తీసుకురాపో అని చెప్తారు. అదే రిషిక్ కాఫీ తీసుకురాపో అని చెప్తాడు. ఇక దేవా పేరు చెప్పడు. ఇక దేవాకైతే అబ్బాయి ఈడ మళ్ళీ అవమానాలు పాలవుతాదేమో అని చెప్పేసి భయపడుతూ అయ్యో ఎందుకు వచ్చానా అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ చాలా సీరియస్గా ఉంటే ఇక రిషి వచ్చి అందరి మొహాలు చూసి, ఏంటి మావయ్య అందరూ అలా ఉన్నారు అంటే, దేవాని చూడగానే మీరంతా ఎందుకు ఇలా అయిపోయారు, దేవా మీకు ముందే తెలుసా అని అనగానే ఇక మన త్రిపుర వచ్చేసి, అది కాదు రిషి అని చెప్పి మాట్లాడబోయే టైంకి ఇక రాహుల్ తన చేయి పట్టేసుకొని, అదేం లేదులే రిషి, కొత్త వ్యక్తి కదా, అసలు ఈ మొహాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, కొత్త వ్యక్తి కాబట్టి మేమేమీ మాట్లాడట్లేదంటే, ఓ అంతేనా, అదైతే పర్వాలేదు, కానీ మీకు దేవా ముందుగానే తెలిసేమో, మీ మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయేమో, అందుకే రిషిని చూడగానే మీరంతా ఇలా అయిపోయారేమో అని అనుకున్నానంటే, అదేమీ లేదులే అని చెప్పి అనేసి దాని తర్వాత ఈమె కాఫీ తీసుకుని వస్తుంది. కాఫీ వచ్చేసి రిషికి ఇస్తే రిషి వచ్చేసి దేవాకి ఇస్తాడనమాట. దేవాకి ఇచ్చి, రే తాగురా, నువ్వు కూడా నాలాంటోడివేరా, మా మావయ్య అసలు ఏమనుకోడురా, నేనెంతో నువ్వు కూడా అంతే కదా మావయ్య, మేమిద్దరము ఒకటే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అబ్బాయి ఇక్కడైతే చాలా ఫన్గా ఉంటుంది, ఎందుకంటే ఇతని గురించి ఇతనికి తెలియదు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, ఇతనేమో పొగుడుతున్నాడు, వాళ్ళేమో భరించలేని కోపంలో ఉన్నారు, చాలా నవ్వైతే వస్తూ ఉంటుందన్నమాట. ఇక సరేరా టీ పెట్టుకొని తాగురా అని చెప్పి ఇచ్చి దాని తర్వాత రిషి వచ్చి అన్ని సైలు చూస్తూ, మిథున ఏది మావయ్య అని చెప్పి, మిథునకి నేను వస్తున్నట్టు తెలియదా అని చెప్పి అంటాడనమాట. అదేం లేదు రిషి, నేను మిథునని పిలుస్తానని చెప్పి ఇక అలంకృత వెళ్ళి అక్కని తీసుకోరాపో అని చెప్పి చెప్తాడనమాట. సరే అని చెప్పి, సరే నాన్న అని చెప్పి వెళ్ళి తీసుకొని పైనుంచి దిగి వస్తూ ఉంటే ఇక చూసుకోండి రిషి అయితే వావ్ వెరీ గార్జియస్, వెరీ సూపర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక దేవా వచ్చేసి ఏంటి వీడు ఏమంటున్నాడు అని చెప్పి ఇట్లా చూడగానే ఇక మిథున పైన నుంచి దిగి వస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్ శారీలో సూపర్గా ఉంటుంది అనమాట, చాలా చక్కగా రెడీ చేస్తుంటారు. ఇక తనని చూసి వావ్ నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంది, దేవకన్యలాగా ఉంది, ఇటువంటి అమ్మాయి కదా నేను కోరుకున్నది
ఉన్నది, నేను కోరుకున్న లాంటి అమ్మాయి నాకు దొరికింది, ఇట్లాంటి అందగత్తెని మిస్ చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు కదా, నేను ఇన్ని రోజులుగా భార్య కోసం ఎదురు చూస్తుండగా ఇట్లాంటి మంచి భార్య నాకు దొరికినందుకు నిజంగా నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, స్వప్న సుందరిలాగుందని పొగుడుతుంటాడు. ఇక దేవా అయితే పక్కన చేరి ఓరే బాబోయ్ ఏంట్రా వీడు ఇంత పొగుడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా కూడా అయ్యో ఇప్పుడు పరిస్థితి ఏంటి, మిథున దేవాన్ని చూస్తే పరిస్థితి ఏంటని వీళ్ళ టెన్షను. ఇక మొత్తానికి తనని కూర్చోబెట్టి హాయ్ మిథున అని చెప్పి అంటాడనమాట. రిషి హాయ్ అని అంటది, తల కూడా పైకెత్తది, అస్సలు చూడదు. ఏంటి మిథున తల ఏమైనా పట్టేసిందా ఏంటి, పైకి కూడా తలెత్తట్లేదు అని చెప్పగానే ఇక అందరికీ జోకులు, అసలు నవ్వే మూడు కూడా లేదు కదా, ఊరికే జోక్ చేశాను, మిథున తల వంచుకొనే ఉంటే నన్ను కూడా చూడట్లేదు కదా అందుకని అలా అన్నాను, సారీ మావయ్య అంటే పర్లేదులే అమ్మ అంటే మిథున తలెత్తి చూడు అనగానే ఇక చూడగానే రిషిని చూడకుండా దేవాన్ని చూసి స్టన్ అయిపోతుంది. ఇక దాంతో అందరూ ఏంటి ఏంటి మిథున, ఓ నువ్వు దేవా ఎవరు అని అనుకుంటున్నావా, ఇతను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వీడి గురించి చెప్పాలంటే వీడు సూపర్, అసలు నేను యావరేజ్ స్టూడెంట్ని కానీ దేవా ఉన్నాడు కదా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నిట్లో టాపరేను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక ఇదంతా రిషి అదంతా పక్కన పెట్టేసి నీ గురించి చెప్పంటే లేదు మావయ్య దేవా చాలా మంచోడు అందుకే చెప్తున్నాను, అయినా మిథున లాంటి భార్య నాకు దొరుకుతున్నందుకు నిజంగా నేను అయితే చాలా హ్యాపీగా నన్ను, ఏం దేవా చెప్పు మా ఇద్దరు జోడి ఎలా ఉంటుంది అని చెప్పి దేవాని అడుగుతుంటాడు. ఇక రేపు తను ఏం సమాధానం చెప్తాడో, ఇక వీళ్ళిద్దరి కథ ఏ మలుపు తిరగబోతుందో చూసి ఎంజాయ్ చేయండి.